హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ Mck Facts. ఫ్రెండ్స్, కంటెంట్ లోకి వెళ్లే ముందుగా ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఒక క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది చూడండి. అదేమిటి అంటే, ప్రపంచంలో అసలు చీమలే లేనటువంటి దేశం ఏమిటి? విచ్ కంట్రీ హ్యాస్ నో యాంట్స్ ఇన్ ది వరల్డ్? ఇక్కడ మీకు నేను 4 ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ ఇండియా, బి గ్రీన్లాండ్, సి కాంబోడియా, డి జపాన్. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిసినట్లయితే ఈ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒకవేళ ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలియనట్లయితే ఈ వీడియో మధ్యలో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రివీల్ చేయడం జరుగుతుంది. అందుకే ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నమైనా చేయండి. ఇక మనం మన కంటెంట్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తీసుకొని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, మీకు తెలుసా మనం తినే రోటీని ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారో? నాకైతే దీని గురించి ఎప్పుడు డౌట్ రాలేదు ఫ్రెండ్స్. నా ఎడ్యుకేషన్ పీరియడ్ లో కూడా నేను ఎక్కడ చదవలేదు, నాతో కూడా ఎవరు చెప్పలేదు. మనం తినే రోటీని ఇంగ్లీష్ లో టోర్టిల్లా అని పిలుస్తారంట. నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఇప్పుడు చూస్తున్న ఈ సర్కిల్ ని సెంటర్ ఆఫ్ యూనివర్స్ అని అంటారు. దీన్ని అలా ఎందుకు పిలుస్తారంటే, ఇక్కడ ఉన్న సర్కిల్ మధ్య భాగంలో ఏ వ్యక్తి అయినా నిలబడి అతని నోటి నుంచి ఏదైనా మాట్లాడినప్పుడు అది కేవలం ఆ వ్యక్తికి మాత్రమే వినపడుతుంది. మనం ఏదైనా ఒక కొండ మీద నిలబడి గట్టిగా అరిచినప్పుడు మన వాయిస్ ఎలాగైతే మనకు రివర్స్ లో వినిపిస్తుందో, అదే విధంగా ఈ సర్కిల్ లో నిలబడి మాట్లాడుతున్న వ్యక్తికి తన వాయిస్ తనకి మాత్రమే వినపడుతుంది. ఈ సర్కిల్ బయట నిలబడిన వ్యక్తులకు ఏ మాత్రం ఒక్క మాట కూడా వినపడదు. ఈ సర్కిల్ చూడండి ఫ్రెండ్స్, ఎంత ఉంది, కానీ మధ్యలో నిలబడి ఉన్న వ్యక్తి మాటలు మాత్రం బయట ఉన్న వాళ్ళకి ఏమాత్రం వినపడదు. దీనికి కారణం ఏమిటంటే, అక్కడ గాలిలో ధ్వని తరంగాల ప్రసారం అనేది చాలా తక్కువ. అందుకే ఫ్రెండ్స్, ఈ ప్రదేశాన్ని సెంటర్ ఆఫ్ యూనివర్స్ అని అంటారు. మీకు తెలుసా ఫ్రెండ్స్, ప్లాస్టిక్ తో పెట్రోల్ తయారు చేయవచ్చని? అవును, మీరు వినేది నిజమే ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సతీష్ కుమార్. ఈయన హైదరాబాద్ లో మెకానికల్ ఇంజనీర్ గా ఉంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈయన ప్లాస్టిక్ తో పెట్రోల్ తయారు చేయడమే కాదు, అక్కడున్న లోకల్ ఇండస్ట్రీస్ కి ఈయన ప్లాస్టిక్ ద్వారా తయారు చేసిన పెట్రోల్ ను 1 లీటర్ 40 రూపీస్ కి సప్లై కూడా చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఉన్న ప్రదేశంలో న్యూక్లియర్ బ్లాస్ట్ జరిగి ఆ వ్యక్తి చనిపోయినట్లయితే, అలా చనిపోయిన వ్యక్తి తన శరీరానికి 0.001% కూడా నొప్పి ఉండదని అంటున్నారు. ఎందుకంటే మన బ్రెయిన్ ఆ బ్లాస్ట్ వలన మన శరీరానికి వచ్చే పెయిన్ ని మన బ్రెయిన్ గ్రహించడానికంటే చాలా ఫాస్ట్ గా న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ జరుగుతుందట. ఇక ఈ న్యూక్లియర్ బ్లాస్ట్ అనేది ఎంత ఫాస్ట్ గా జరుగుతుందో మీరే ఊహించుకోండి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, మనకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి. నేను చెప్పిన ఫ్యాక్ట్స్ లో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా ఎటువంటి విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే, మీరు తెలుసుకోవాలనుకున్న విషయాన్ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.